జై గురుదత్త. ఇప్పుడు పెసరపప్పు పులుసు మనకు కావాల్సిన ముక్కలన్నీ మగ్గబెట్టుకోవడం. ఉడికిన పెసరపప్పు కాస్త చింతపండు రసం పోసి కలిపేసి కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, సాంబార్ పొడి వేసి పోపు పెట్టుకోవడమే. కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. నేతి పోపు పెడుతున్నాను. నేతిలో కాస్త మినపప్పు, ఆలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఇలా పోపు పెట్టుకోవడమే. కూరకు కూడా నేతి పోపు వేయాల. నేతిలో ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి ఉడికించుకొని క్యాబేజీ వేసి కలిపేసి కాస్త పసుపు, చింతపండు రసం, కొద్దిగా రవ్వ పులుపు అన్నమాట. ఇది వేప పొరుగని చేస్తాం. నేతిలో కొంచెం వాము, ఊరమిరపకాయలు వేసి నీడబట్టున ఆరబెట్టుకున్న వేప పువ్వు ఇది వేసి వేయించుకుంటే ఎర్రగా కరకరలాడుతూ వేగిపోతుంది. కాస్త కరివేపాకు, కొద్దిగా ఉప్పును. ఈ ఊరమిరపకాయలని ఇలా చేతితో నలిపేసుకోవచ్చు, లేకపోతే దంపుకోవచ్చు. ఇలా కలిపేసి మొదటి ముద్దలో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈ పూట నా వంట.